హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే తెలపనున్నారు. ఏపీలోని మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1500 రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు. దానికి సంబంధించి డేట్ అయితే కనుక ఫిక్స్ అయితే కానుంది. సో ఎప్పుడు జమ చేస్తారు, అలాగే ఈ పథకానికి సంబంధించి మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏమన్నా కంపల్సరీగా కావాల్సి ఉంటుందా, దానికి సంబంధించిన వివరాలు అన్నీ అయితే తెలుసుకుందాము. అర్హతలు, విధి విధానాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1500 జమ చేస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే మనకు గతంలో అంటే గత ప్రభుత్వంలో వచ్చేసి వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తాము, అలాగే కాపు నేస్తాము, ఇట్లా వివిధ పథకాలు అయితే ఉండేవి కదా. అట్లా ఆ పథకాలన్నింటి ప్లేసులో ఒకే పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అదే ఆడబిడ్డ నిధి పథకము. ఈ పథకం ద్వారా ఏంటంటే కనుక 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకైతే కనుక ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి అంటే 12 నెలలకు కలుపుకొని 18,000 అయితే జమ చేయడం జరుగుతుంది. గతంలో ఏంటంటే కనుక ఒకేసారి 18,000 అయితే జమ చేసేవారు. సో గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే విడతల వారిగా అంటే నెలకు 1500 చొప్పున అయితే కనుక జమ చేస్తామని అయితే ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక చెప్పడం అయితే జరిగిందనమాట. ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక సో అధికారంలోకి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం కంప్లీట్ అయిపోయిందనమాట. అయినప్పటికీ ఇంకా ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించలేదు. సో దీనికి సంబంధించిన విధి విధానాలు, గైడ్లైన్స్ కూడా విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎవరెవరు అర్హులు అవుతారు, సో దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుందాం. మొదటగా అర్హుల వివరాలు చూసుకున్నట్లయితే కనుక సో 18 నుంచి 60 సంవత్సరాల లోపే ఉండాలన్నమాట వయసు అనేది. ఈ మహిళలు మాత్రమే అర్హులైతే అవ్వడం జరుగుతుందన్నమాట. అది కూడా మీరు ముఖ్యంగా ఏంటంటే ఏపీ మహిళలు అయి ఉండాలి. మీ రెసిడెన్సీ ప్రూఫ్ అనేది అయితే అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది అయితే కనుక ఏపీకి సంబంధించిండే వాళ్ళ ఉండాలన్నమాట. అప్పుడే మీరు పథకానికి అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుంది. ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చి కొంతమంది ఏపీలో ఉంటారు కదా, సో వాళ్ళు ఈ పథకానికి ఇనెలిజిబుల్ అవుతారు. అలాగే ఏపీ నుంచి వెళ్ళిపోయి బయట ఉంటారు కదా శాశ్వతంగా, సో వాళ్ళు కూడా ఈ పథకానికి ఇనెలిజిబుల్ అయితే అవడం జరుగుతుందన్నమాట. ఇట్లా ఖచ్చితంగా మీరు ఏపీ వాసులై ఉండాలి. అదేవిధంగా ఏంటంటే కనుక ఇతర పథకాల ద్వారా లబ్ధి అనేది అయితే పొందకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి సో మీరు స్టూడెంట్స్ అనుకోండి, సో చదువుకుంటూ ఉంటారు, స్కాలర్షిప్ వస్తుంటుంది, ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంటుంది. సో అట్లా వస్తే ఒకవేళ మీరు ఈ పథకానికి ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఇది అయితే రూల్ అయితే పెట్టలేదు. సో ఇనెలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 60 ఇయర్స్ కంప్లీట్ అయిన వారికి ఏంటంటే కనుక సో పెన్షన్ వస్తుందన్నమాట. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి అర్హులు అవుతారు కాబట్టి సో వాళ్ళని కూడా అయితే కనుక ఇనెలిజిబుల్ అయితే చేస్తారనమాట. సో ఇట్లా రూల్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా రూల్స్ అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో గత ప్రభుత్వంలో ఏ రూల్స్ ఉన్నాయనేది ఇప్పుడు మాత్రం డిస్కషన్ అయితే చేద్దామన్నమాట. ఈ రకంగా అయితే కనుక రూల్స్ అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి మీ ఆధార్ అనేది ఉండాలి. ఆధార్ డీటెయిల్స్లో అయితే కనుక మీ డీటెయిల్స్ కరెక్ట్గా అయితే ఉండాలన్నమాట, అడ్రస్ అనేది అయితే కనుక. అలాగే ముఖ్యంగా ఏంటంటే కనుక మనకు ఇప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అని చెప్పి చేయడం జరిగిందనమాట. సో ఆ సర్వే అనేది అయితే కనుక కంప్లీట్ చేసుకొని ఉండాలి. అలాగే ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు ఏ వర్గానికి చెందిన వారని చెప్పి ఒక ప్రూఫ్ కోసం అనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీసీ అన్ని కులాల మహిళలకైతే కనుక డబ్బులు అయితే జమ చేస్తారు. కాబట్టి ఏంటంటే కనుక మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఆయా కార్పొరేషన్ల ద్వారా నిధులు విడుదల చేస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీగా ఉండాల్సి ఉంటుందన్నమాట. వీటితో పాటు మీ రేషన్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఏంటంటే కనుక మీరు ఎన్పిసి అనేది లింక్ చేసుకొని ఉండాలన్నమాట మీ బ్యాంక్ అకౌంట్కు. అంటే ఈకేవైసీ అనేది అయితే కనుక చేసుకొని ఉండాలి. అలాగే బ్యాంకు అకౌంట్ ఫ్రంట్ పేజ్ అనమాట. సో అలాగే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక మీ యొక్క డీటెయిల్స్ అనేది అయితే కనుక కరెక్ట్గా ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ రకంగా గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మళ్ళీ మనకు ఈ యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. అంటే గత ప్రభుత్వంలో ఇవే రూల్స్ ఉండేవి, ఇప్పుడు కూడా అవే రూల్స్ పెట్టే అవకాశం ఉంది. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ఏంటంటే కనుక మీకు ల్యాండ్ అనేది ఎంత ఉంది, గవర్నమెంట్ విధించిన దానికంటే ల్యాండ్ ఎక్కువ ఉందా లేకపోతే తక్కువ ఉందా అనేది అయితే కనుక చెక్ చేయడం జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే కనుక ట్యాక్స్ అంటే ఐటీ రిటర్న్స్ ఏమన్నా
ఏమన్నా మీరు పే చేస్తున్నారా అనేది చెక్ చేస్తారు. అలాగే మీకు మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఏమన్నా ఉన్నారా అని చెక్ చేస్తారు. తర్వాత వచ్చేసి 4-వీలర్ ఏమన్నా మీకు ఉందా అనేది కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ట్రాక్టర్కి అయితే కనుక ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు ఈ యొక్క 300 యూనిట్స్ కంటే కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ ఏమైనా చేశారా అనేది కూడా చెక్ చేస్తారు. ఇట్లా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు అన్నిటికీ నో అని వచ్చి సో మీరు అర్హులైతే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ప్రాసెస్ చేసిన తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు అయితే చేర్చడం అయితే జరుగుతుంది. సో ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. మరి మనకు ఎప్పుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు మ్యాక్సిమం ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. బడ్జెట్లో కేటాయింపు అయితే చేశారనమాట. సో గత సంవత్సరంలోనే కేటాయింపు అయితే చేశారు. 3,342 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అయితే చూపించడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మనకు ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల గైడ్లైన్స్ విడుదల చేసే అవకాశం అవుతుంది. లేదంటే కనుక ఇప్పుడు మనకు బడ్జెట్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కదా, ఆ బడ్జెట్ అయిపోయిన తర్వాత అంటే మనకు మార్చి తర్వాత అయితే కనుక ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. సో అఫీషియల్ అప్డేట్ అయితే కనుక వస్తే ఈ ఫిబ్రవరిలో రావాలి, లేదంటే ఇంకా మార్చిలోనే మళ్ళీ మనకు ఈ పథకాన్ని బడ్జెట్ అంతా ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ మనకు ఈ పథకాన్ని అయితే కనుక అమలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ గైడ్లైన్స్ కానీ ఏం విడుదల చేసినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అలాగే బ్యాంక్ అకౌంట్ ఏది ఉండాలి అంటే కొంతమంది అడుగుతున్నారు కదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పి. ఇదేంటంటే కనుక మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా యాక్సెప్టబులే అనమాట, ఏం కాదు. సో మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఒకవేళ అకౌంట్ లేకపోతే అకౌంట్ ఎక్కడైనా చేయించుకోండి, లేదా ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. సో అకౌంట్ ఉంటే ఏం పర్లేదు, అకౌంట్ లేకపోతే ఎక్కడైనా చేయించుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కంపల్సరీనా అంటే కంపల్సరీ అయితే ఏం అవసరం లేదు, వేరే అకౌంట్ ఉంటే సరిపోతుంది. సో ఏ అకౌంట్ అయినా కానీ యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. త్వరలోనే ఈ కేబినెట్ మీటింగ్స్ అయితే కనుక నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వము. అప్పుడు ఏంటంటే కనుక ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఏమేమి అమలు చేయాలి, ఏ వాటికి ఫండ్స్ రిలీజ్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక కేబినెట్ నిర్ణయాలు అయితే జరుగుతాయి. సో కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత మనకు అయితే ఫిబ్రవరిలో అయినా కానీ లేదంటే కనుక ఇక బడ్జెట్ విడుదల చేసిన తర్వాత మార్చి తర్వాత అయినా కానీ ఈ పథకాలను అమలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో త్వరలోనే మనకు అఫీషియల్ అప్డేట్స్ అయితే కనుక రానున్నాయి.